సార్ యూట్యూబర్లు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అండ్ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పేసి, ముఖ్యంగా మంచు విష్ణు ఆయన ఫ్యామిలీని ఆయన నిర్మాణ సంస్థని బాగా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి శివబాలాజీ సైబర్ క్రైమ్లో కేసు పెట్టారు ఒక యూట్యూబర్ పైన. దీని గురించి మీరేమంటారు సార్? విజయ్ చంద్రహాసన్ అని ఒక అతను వివరణ ఇచ్చుకున్న వీడియో నాకు ఎవరో పంపిస్తే చూశాను. అది మేము ఏదో చేసుకుంటున్నాం, ఇలాగా ట్రోల్స్ అందరూ చేస్తున్నారు, మేము చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కువ మైలేజ్ రావాలి అని చెప్పేసి చేస్తున్నాం. అటువంటిది ఈ మధ్యన మంచు విష్ణు ఆన్ బిహాఫ్ ఆఫ్ మా సైబర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా మరి యూట్యూబ్ అలా చెప్పిన వెంటనే వీళ్ళు స్ట్రైక్లు వేస్తారు కదా, అలా స్ట్రైక్లు వేసి ఆ ఛానల్ని ముగించేశారట. అది ఇదేదో బాధపడుతూ చెప్తూ దానికి కూడా వ్యూస్ వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఆగరు. ఇప్పుడు ఆదాయం వచ్చేది ఇది కాదు, ఇంకోటి పేరుని పెడతారు. నేనే విజయ్ చంద్రహాసన్ కింద ఈ ఛానల్లో మాట్లాడుతున్నాను, నన్ను ఎవరో అద్దెకు తీసుకున్నారు అంటాడు. ఆడిదే అర్థమైనప్పుడు మీకు వాళ్ళందరూ ఇట్లా కన్వర్ట్ అయ్యే లోపల కొంత ప్రాసెస్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పోతారు. సబ్స్క్రైబర్ పోయినా పర్లేదు, వ్యూయర్షిప్ కావాలి. ఇక్కడ యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి కావాల్సింది ఎవరు? వ్యూయర్షిప్. సబ్స్క్రిప్షన్ ఓన్లీ ఫర్ ద స్ట్రెంగ్త్. ఎవరు అడుగుతారు నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, యాడ్లు ఇవ్వడానికి అనమాట. ప్రైవేట్ యాడ్లు ఉంటాయి, అదర్ దాన్ గూగుల్ యాడ్స్. ప్రైవేట్ యాడ్లు ఇవ్వడం కోసం పనిచేసేది అది. దాన్ని సబ్స్క్రిప్షన్ చేయాలంటారు. అందరూ అయిపోయిన వాడిని చెప్తారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇవి చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి పంపించేయండి. నాకు చిరాకు అడవడ అన్నిసార్లు చెప్తాను. నేను చెప్పను, చేసుకుంటే చేయలేదు. నేను మాట్లాడేది కావాలంటే వినండి. నేను మాట్లాడే దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది, నా దాంట్లో చెప్పాను. ఇక్కడ సబ్స్క్రిప్షన్ కదా. ఫైర్ బ్రాండ్ టీవీలో ఫస్ట్ వీడియో అదే. ఈ ప్రపంచంలోనూ ఉంది కదా, సోషల్ మీడియా పుట్టిన తర్వాత ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లైక్ అని ఉంటుంది కదా, చేయడాడు. నేను లైక్ చేయను, అటు పైకి వచ్చేస్తాడు. అది యాటిట్యూడ్. లైక్ చేయడానికి ఒకటి చాలు, ఇటు సొమ్ము ఏమో పోయినట్టు చేయడు. అంచేది వాళ్ళందరికీ విజ్ఞప్తి అంటే, నువ్వు చేస్తే ఎవరికి కావాలి, చేయకపోతే ఎవరికి కావాలి, స్టూపిడ్. నేను మాట్లాడిన దాంట్లో సారాంశం ఉంటే నువ్వు నేర్చుకుంటే నా చూడు, సబ్స్క్రిప్షన్ చేయొద్దు, లైక్ చేయొద్దు అని చెప్పాను అందులో. సో మీరు చెప్పింది చాలా బాగుందని అది లైక్ చేశారన్నాడు. చేసేవాళ్ళు ఉంటారా, మంచి మాట్లాడేవాళ్ళు, ఇలాగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాళ్ళు డెఫినెట్గా చాలామందికి సబ్స్క్రిప్షన్ కూడా వస్తారు. దే వాంట్ టు నో ద ఫ్యాక్ట్. నువ్వు నేను గురించి ఎవడో ఇంత పెట్టేటాలి నిన్న ఓ దాంట్లో. వీళ్ళంతా ఇంత బాహాటంగా మాట్లాడేసుకుంటారు సినిమా వాళ్ళ గురించి, సినిమా అందరి గురించి. మనకేది సిగ్గుందా అన్నట్టుగా. మరి కూర్చొని అబద్ధం మాట్లాడమంటావరా ఇడియట్? అబద్ధం ఆడాలా, అబద్ధం మాట్లాడాలా? నిజాన్ని మాట్లాడుకుంటున్నాం, తప్పేటి? కాస్టింగ్ హౌస్ గురించి, మలయాళీస్ గురించి మాడుతున్నామని కింద పెట్టాడు. చూసుకో వెళ్ళి. వీళ్ళందరికీ వేరే పని లేదు, అన్నీ డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఎలా మాట్లాడాలి? అన్నినంటే మొఖం పగిలిపోతుంది నాకు వాడికన్నా. ఇంకేం మాట్లాడాలన్నా నిజమే మాట్లాడాలి. చాలా అదే ఎక్కువ వెళ్ళింది, నేను చూశాను. అది వాడు అలా ఫీల్ అయ్యి పైకి వచ్చింది ఒకటి చూస్తాను, నేను 2-3 చూస్తాను అంతే. మీరు ఎందుకు చూస్తారంటే చూడడం, అప్పుడప్పుడు ఒక్కొక్కటి 2 చూస్తాను. అది ఏం జరుగుతుందో అనేది మీరు వేరే వీడియోలు చూసేది ముందు మన దగ్గర నుంచి ఏం మాట్లాడుకున్నారో కూడా చూడాలి. నేను ఇన్ని తిట్టినా కూడా చాలామంది తగ్గారు, అయినా కూడా కొంతమంది మాట్లాడతారు. లూజర్స్ వాళ్ళు, అదొక ఫ్రస్ట్రేషన్ అనమాట. కామెంట్ చేసేవాళ్ళు వెనకాల అంతరార్థం. మొన్న అతను ఎవరో పెట్టాడు, చూసుకోండి. అందులోను ఒక విధమైనటువంటి జీవితంలో ఓడిపోయిన ఇదనమాట. వాళ్ళు చేయలేక ఏదో ఒక బూతులు మాట్లాడడం, అవి మాట్లాడడం పెడతారనమాట. బూతులు మాట్లాడతాడు. ఇంకా అదొక ఇదనమాట, కసి అడిగి. సో ఇంకా వాళ్ళ గురించి వదిలేయండి. అందరూ అన్నట్టు మనం కామెంట్లు చూసుకోకూడదు. నేను ఎందుకు సంస్కరిస్తానంటే, నేను మిగతా వాళ్ళలాగా పొలిటీషియన్ కాదు కాబట్టి అటువంటి డేర్ చేయకండి, సైబర్లో పెట్టి మక్కహేతన బొక్కలో అని చెప్పేసి నేను ఎందుకంటానంటే, అలా కొంతమంది తగ్గుతారని చెప్పేసి. ఫ్రస్ట్రేటెడ్ ఫెలోస్ అంట. సో అవి పక్కన పెడితే శివబాలాజీ అన్న అతను అదే ఒకప్పుడు కొంత బజలో ఏదో ఉండేవాడు. యాక్టర్గా పెద్దగా పైకి రాలేదు కానీ, బట్ ఇప్పుడు చాలా కాలం వాళ్ళు ఎవరో తెలుసు నాకు, మెడ్రాస్లో వాళ్ళ అబ్బాయి అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మంచు పల్లకి అంటే మంచు ఫ్యామిలీకి వకాల్తా పలుకుతూ మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. బికాస్ అతను ఇచ్చిన వివరణ చూశాను నేను. చంద్రహాసన అతను చూశాను. నేను ఒక్కడే కదగా చాలామంది చేస్తున్నారు. దానికి ప్రతిదానికి స్ట్రైక్లు వేసి మొత్తానికి అన్ని తరపుల నుంచి చేయించేసి దానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ మా సైబర్కి వెళ్ళి స్ట్రాంగ్ చేసేసి యూట్యూబ్ పెడితే కొంతకాలం ఆపుద్ది. ఓకేనా? సో మరి అతను ఒక్కటే కాదు కదా, మీరు ఇంతకంటే ముందు చేయవలసి వస్తుంది. అసలు ట్రోల్స్ మీమ్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ముందు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఎక్కడో ఒక చోట మంచు విష్ణు చెప్పడం విన్నాను నేను. ఎలాగంటే ఒక విధంగా వీఆర్ ఎంజాయింగ్ ద ట్రోల్స్ అన్నాడు. మరి అలాగన్నప్పుడు ట్రోల్ చేస్తారు.
ట్రాల్ చేసినప్పుడు నువ్వు అన్న డైలాగ్ ఎవరికి అర్థం గుర్తుండదు, మీరు చూసి ఉంటారు. ట్రాల్ ఇంకోటే చూస్తారు. అలాగే వాళ్ళ సిస్టరు మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనిపించింది నాకు. అతను అన్నాడు ఆ మాట. ఓకే, సో అదర్వైజ్ పర్సనల్గా అతనికి ఎఫెక్ట్ కాకుండా ఉండాలని నేను 2 నిమిషాలు చెప్పాను. బికాజ్ ఈ లుక్స్ గుడ్, మంచి హైట్, ఓకే, మంచి ఫ్యామిలీ మ్యాన్. సో విత్ ఆల్ దీస్ ఒక మంచి శివుడి మీద మంచి సినిమా తీసుకున్నాడు. దానికి దెబ్బ రాకుండా చూసుకోవడం కోసం ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడుతున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇట్స్ టూ లేట్. ఇది ఎలాగ చేస్తారు, ఎంతమందిని ఆపగలరు, ఎంతమంది స్ట్రైక్ చేయడానికి టైం పడుతుంది. స్ట్రైక్ అయితే వెంటనే మన్నాడు యూట్యూబ్ చేసేది, దాని రెఫరెన్స్కి వెళ్ళాలి, చూసుకుంటారు, అక్కడ అవన్నీ స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఆపుతారు. సైబర్ ఉన్నా కూడా సైబర్ ఈజ్ నాట్ ద ఓనర్ ఆఫ్ యూట్యూబ్ కదా. సైబర్ ఈజ్ ఓన్లీ విల్ టేకప్ ద కేస్. ఈ రెండు కలిసి యూట్యూబ్కి పెట్టి స్ట్రైక్లు వేస్తూ ఉంటారు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఈలోగా నీ సినిమా రిలీజ్ అయ్యే లోపల కొన్ని వేలు వచ్చేస్తాయి. అరే మేబీ చంద్రహాసన్ అన్నవాడిని ఇలా పెట్టారు కాబట్టి కొన్ని తగ్గుతాయి. ట్రావెల్స్ ఆగవు, వాళ్ళు దాని మీద బతుకుతారు. వ్యూవర్షిప్ వస్తే అది 50,000 60,000 వస్తుందని ఒకటి ఛానల్ పెట్టుకుంటారు. అంతేకాదు ఇంకెందుకు పెట్టుకుంటాడు? సబ్స్క్రిప్షన్ మీద డబ్బులు రావు నీకు, ఓన్లీ వ్యూవర్షిప్ మీద వస్తుంది. పెట్టిన ప్రతి వీడియోకి ఇన్ని వ్యూస్ వస్తున్నావు అని తెలిస్తే డెఫినెట్గా విల్ గెట్ మనీ. సో ఇది జవాలజీ చెప్తా ఎవరు చెప్తా కూడా దిస్ కెనాట్ బీ స్టాప్డ్ ఇన్ సోషల్ మీడియా. చెత్త అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. మంచి రావడానికి టైం పడుతుంది, కానీ ఫర్ చెత్త టు గ్రో ఇట్ టేక్స్ నో టైం. కానీ మన వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు అతను కంట్రోల్ చేశారు, అలాగే అందరినీ కంట్రోల్ చేయండి, చేస్తే మంచిది. ఫర్దర్గా మీరు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేస్తే మీ దానికి స్ట్రైక్ లేంచి మూయించేస్తామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. నిజంగా అదే జరిగితే ఇట్ విల్ బి ఎండ్. మానేస్తారు కొంతకాలం పోయిన తర్వాత. ప్రతి ఒక్కడికి స్ట్రైక్ చేస్తాడు, ఏం చేస్తాడు వాడు? ఎందుకు చేస్తాడు? ట్రాల్స్ ద్వారా వ్యూవర్షిప్ వస్తే డబ్బులు వస్తాయని. ప్రతి ఒక్కటి మీమ్స్ అవి పెడతా ఉంటారు కదా, 3 minutes 4 minutes 5 minutes 10 minutes కూడా పెడతారు ఒకళ్ళు. సో ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళ సర్వైవల్ కోసం. వాళ్ళకి అంతే తెలుసు. కొంతమంది రివ్యూస్, ఆ రివ్యూస్ చెప్పిన ముందు ఒకటి బాగా చెప్తాడు అడవడను, వాడికి ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చే లెవెల్కి వెళ్ళిపోయిందంట. థియేటర్ దగ్గర చెప్తాడు, నేను నిజం చెప్పేస్తాను బాస్ అంటాడు వాడు. ఆడు చెప్పింది ఫాల్తే. వాడికి ఆల్రెడీ ఆ పేరు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వాడికి ఇస్తారు అన్నమాట. 10,000 20,000 ఇస్తారు ఒక్కొక్క సినిమాకి. అర్థమైనప్పుడు సో శివబాలాజీ మస్ట్ బి ట్రయింగ్ టు హెల్ప్ అండ్ కోఆపరేట్ టు స్టాప్ మీమ్స్ అండ్ ట్రాల్స్ ఆన్ మంచు ఫ్యామిలీ. ఎస్పెషల్లీ వాళ్ళ సినిమా రిలీజ్ అవ్వబోతుంది కదా, ఏదో గెస్ట్ క్యారెక్టర్ ఇది చేసినట్టు ప్రభాస్ చేయడానికి ఒప్పుకున్నట్టున్నాడు శివుడిలాగా. బట్ అది దానికి దెబ్బ రాకూడదు. అంటే మరి అది కూడా డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమాయే కదా. కాబట్టి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా 2-3 లక్షలు ఖర్చు పెట్టి 1,85 లక్షలు ఖర్చు పెట్టాం సాంగ్ అన్నట్టు ఆ సినిమాలోనూ. ఆ సినిమాకి అంతా ఏమి ఉండదు. అటువంటివి చెప్పకూడదు. అటువంటివి చెప్తే నమ్మే పొజిషన్లో కిడ్స్ లేరు. ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ మచ్ మోర్ ఇంటెలిజెంట్. అంచేత వాళ్ళు నమ్మాలంటే వాళ్ళకి సినిమాలో కూర్చున్న కానీ బడ్జెట్ చేసేస్తున్నారు. దీనికి ఎంత పర్లేదు బాగుంది అంటారన్నమాట. అవన్నీ కూడా అధిగమించాలంటే సబ్జెక్టు స్క్రీన్ ప్లే చాలా బాగుండాలి. హృదయాన్ని పట్టుకోవాలి, సౌలు ఉండాలి. ఈ సందర్భంలో చెప్తున్నాను అనమాట. హృదయంలో ఆ హృదయం ఉండాలి సినిమాలో. అది పెద్ద సినిమా 100 కోట్ల సినిమా 200 కోట్ల, అది లేకపోతే ఆడదు. దట్ ఈస్ వాట్ మేము ఇక్కడ నేర్పిస్తాం స్క్రీన్ ప్లే డైరెక్షన్లో. యాక్టర్ కూడా ఎవ్రీ యాక్టర్ షుడ్ నో మెథడ్ యాక్టింగ్. ఏదో నడిచావు కదా, సీన్ ఇచ్చాడు కదా, నేను ప్రభాస్ లాగా యాక్ట్ చేస్తాను అనకూడదు. ప్రభాస్ ఇచ్చిన క్యారెక్టర్లా యాక్ట్ చేయాలి, అది మెథడ్ యాక్టింగ్. మన వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలాగా ప్రభాస్ యాక్ట్ చేస్తారంటారు. ప్రభాస్ ఫస్ట్ యాక్ట్ యాజ్ అ క్యారెక్టర్ గివెన్. ఒక అడుగుద్దిరేవాడు క్యారెక్టర్, ఒక డాన్ క్యారెక్టర్, అలాగే యాక్ట్ చేయాలి. నేను ప్రభాస్ని, రాజుని చంపేస్తాను, ఒకటి చేస్తాను, ఆ టైంలో ఒక ఇమేజ్ ఉందనుకో ఆడవు. నేను ప్రభాస్ని ఎందుకన్నానంటే ప్రభాస్ని అన్ని చోట్ల వాడుకుంటూ ఉంటాను నేను, బికాజ్ ఐ లైక్ హిమ్. అదేప్పుడు సో అతను కూడా క్యారెక్టర్ యాక్ట్ చేయడం తెలియాలి. ఆ క్యారెక్టర్ ఎలా యాక్ట్ చేస్తే అందులో గుడ్ బ్యాడ్ అండ్ ఎగ్లీ ఉంటుంది. మన నాట్లో ఉండదు. అటు గుడ్ డాడ్, వాడు అమ్మాయిని ఎలాగంటాడు మన అనుకుంటామన్నమాట. అదే వీళ్ళని ఎలాగంటే చంపేయాలనుకుంటాం. అంతేనే మహేష్ బాబు దాని వెనకాల చేయబడతాడు, ఎందులోనూ ఇలియానే వెనకాల పెడతాడు. అది మనం బాగా తీసుకోవాలన్నమాట. అదే కూడా ఎవడో విలన్ పెడితే ఆడిని వచ్చి ఇటు కొడతాడనమాట. అంచేత ఆ క్యారెక్టరైజేషన్ బాగుండాలి, రొమాంటిక్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆచితూచి ట్రీట్మెంట్ చేయాలి. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం? సినిమా మీ దగ్గర ఉండేటప్పుడు ఒక స్కెల్టన్ ఉంటుంది, దానికి ఫ్లెష్ చేస్తూ క్యారెక్టరైజేషన్ చేస్తూ స్క్రీన్ రికార్డర్ రాసుకుంటూ ఫైనల్ స్క్రిప్ట్ రాసేటప్పుడు కొన్ని కట్ చేసుకుని ఆన్ ద స్క్రిప్ట్ అప్పుడు రాసుకుని అందమైన ట్రీట్మెంట్ చేసుకునేదే సినిమా. దట్ యూ షుడ్ లర్న్, దట్ ఈస్ వాట్ వీ టీచ్ హియర్. సో
ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న అసలు ప్రశ్న మర్చిపోయాను నేను. ట్రోల్స్. ఆ ట్రోల్స్ ఆపడం మంచిదే, ఇంకా ఎర్లీగా ఆపేయవలసింది. మరి ముందు వీఆర్ ఎంజాయింగ్ ఇట్, వీఆర్ ఎంజాయింగ్ ఆల్ ద ట్రోల్స్ మేమ్స్ అని అతనే అన్నాడు. వీళ్ళు రెచ్చిపోయారు వీళ్ళు. కానీ ఈ అబ్బాయి మాట్లాడడం నేను విన్నాను. వాటి పనే ట్రోల్ చేయడం, ఎగతాళిగా మాట్లాడడం. పొలిటీషియన్ గురించి మాట్లాడుతున్నారు, సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. మాటకి ఏం చేస్తారు? బికాజ్ దట్ ఈస్ ద ఓన్లీ ఫన్ అవైలబుల్ ఆన్ సోషల్ మీడియా. అదొకటే ఫన్, ఇంకేముంటుంది? కష్టమాను రేవంత్ రెడ్డి గురించి, కేసీఆర్ గురించి ఎవడు చూస్తాడు? కొంతమంది అమ్మాయిలు అయితే ఈ పాలిటిక్స్ చూడరు, ఓన్లీ రీల్స్ అవే చూస్తారు. నేను ఏం రీల్ చేశానా, ఆడియోస్ వెతుక్కోవడం, ప్లేస్ చూసుకోవడం, ఏముంటుందో దానికి ప్లేస్ ఎంతే ఉంటుంది, అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి బాగా తెలుసు, ఇలా డ్యాన్స్ చేస్తూ లాస్ట్లో బ్యాక్ చూపిస్తే చూస్తారని. అమ్మాయిలందరూ అంతే, ఒక టర్న్ ఇచ్చుకుంటుంది అనమాట. చిరంజీవి అంటాడు, ఒక టర్న్ ఇచ్చుకోమా అంటాడు కదా, సో ఆ విధంగా టర్న్ ఇచ్చుకుంటుంది. అందరికీ అన్నీ అర్థమైపోయినాయి ఈ రోజున. ఓకే, సో ద మోర్ శృంగారం యూ ఎక్స్పోజ్ ఇన్ డాన్సింగ్, ద మోర్ యూ గెట్ లైక్స్, సబ్స్క్రిప్షన్స్. రీల్స్ ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు. అందరూ చిన్న చిన్న పిల్లలు చేసి బాగుంటున్నాయి, దాని కొంచెం వయసు వచ్చిన అమ్మాయిల కంటే చిన్నపిల్లలు చేసినవి బాగుంటున్నాయి. సో ఇదంతా అన్నమాట సోషల్ మీడియాలో నోబడీ కెన్ స్టాప్. ఒకవేళ తాత్కాలికంగా స్టాప్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఆపడం మంచిది, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ ఉంది కదా, ఆ టైంలో ఈ యాంటీ పబ్లిసిటీ రాకూడదు. మరి వస్తే అలా అంతకుముందు సినిమా ఏదో చేశాడో భారతి, ఏదో సినిమా తీసాడు మోహన్ బాబు, భరించలేకపోయాం సినిమాని. సన్ ఆఫ్ ఇండియా అయిపోతుంది ఇప్పుడు. ఇది వచ్చి ఈ శివుడు వచ్చి ఫన్ ఆఫ్ ఇండియా అయిపోతుంది. అంచేత అలా అవ్వకుండా ఉండాలంటే